నమస్తే, నేను మధు. హే భగవాన్ మూవీ ట్రైలర్ అంటే మూవీ ఫంక్షన్ సందర్భంగా పాత హీరో నరేష్ అనాలో లేకపోతే పవిత్ర నరేష్ అనాలో తెలియడం లేదు. సో పాత హీరో నరేష్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. హక్ డే గురించి మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ హక్ డే విషయాన్ని పక్కన పెట్టేస్తే అక్కడ మాట్లాడినటువంటి కొన్ని మాటలు అయితే వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఓల్డ్ హీరో నరేష్ గారు ఆయన హే భగవాన్లో తండ్రి పాత్ర పోషిస్తున్నట్టున్నారు. సో ఈ సందర్భంగా అయితే స్టేజ్ మీద హక్ డే గురించి మాట్లాడడం అయితే జరిగింది. అంతేకాదు డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడడం అయితే జరిగింది. అయితే కొన్ని మాటలు మాత్రం కొంచెం వివాదాస్పదంగా అంటే వార్తల్లో కొంచెం ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి. ఏంటి సార్ ఆ మాటలు ఏంటి? సినిమా ప్రమోషన్ గురించి మరి కావాలని చేస్తున్నారా ఇవన్నీ చీప్ టెక్నిక్స్, ఏదో ఒకటి చర్చ జరగాలి అని చెప్పేసి ఈ విధంగా దిగజారుతున్నారో అర్థం కావట్లేదు. కానీ నిజంగా థియేటర్కు సినిమాకు ప్రేక్షకులు రావట్లేదు. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. అనంత మాత్రాన దిగజారాలన్నటువంటి అవకాశం అయితే లేదు. నిన్నగాక మనం చూసాం బరాబర్ ప్రేమిస్తుంటే ప్రేక్షకుడు బరాబర్ ఏ విధంగా తిప్పికొట్టారో మనం చూసాం. అదమ్మ బూతులోకి దిగజారారు. ఈరోజు సాంప్రదాయానికి ఈయన నిన్నగాక మొన్ననే శివాజీ గారు ఆ విధంగా ఆయన ఏదో చెప్పే ప్రయత్నంలో తడబడినటువంటి విధానానికి ఏ విధంగా విమర్శల పాలయ్యి మహిళా కమిషన్ ఎదుట హాజరవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అవన్నీ గుర్తుండి కూడా వాటిని మళ్ళీ రిమైండ్ చేస్తూనే తాను మళ్ళీ ఒక వ్యాఖ్యలు చేశాడు. వాస్తవంగా ఏమిటంటే హే భగవాన్ అనే చిత్రం సుహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రేపు ఫిబ్రవరి 20వ తారీఖు రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది. దాని తలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాను. బాగానే ఉంది. కానీ అక్కడ ఆ సందర్భంగా సీనియర్ నటుడిగా చెప్పబడుతున్నటువంటి నరేష్ తాను అంత పెద్ద ఏజ్లో ఆయన వ్యాఖ్యలు చేయడము మళ్ళీ దుమారం రేపుతుంది. వాస్తవానికి ఏంటంటే సినిమా రిలీజ్కు సినిమా సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుంటే పర్వాలేదు. అందులోనే ఈరోజు హగ్ డే అని చెప్పి హగ్ డే రోజు మేము ప్రీ ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి మేము హగ్గుని ప్రమోట్ చేస్తాము, ఆ సందర్భంగా హగ్ అంతా కూడా ఆ స్టేజ్ మీద చూపిద్దామని అనుకున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మరి హగ్ డే అయితే హగ్గు చేస్తే టుబాకా రోజు టుబాకా తాగుతాడా, ఎయిడ్స్ రోజు మరి ఆయన ఏం చేస్తాడనేది కూడా నా ప్రశ్న వస్తుంది. సో హగ్ డే రోజు నేను హగ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే మీరు చీరల్లో వచ్చారు కాబట్టి హగ్ చేయట్లేను అని ఎద్దేవా చేసాడు. ఒకవేళ చీరల్లో రాకపోతే మరి వాళ్ళు డ్రెస్ కోడ్ వేరే, పంజాబ్ డ్రెస్సులు రావచ్చు, మిడ్డీలో రావచ్చు, ఇంకేదైనా రకరకాల డ్రెస్సులు ఉన్నాయి. మరి ఆ డ్రెస్సుల్లో వస్తే ఆయన హగ్గు చేస్తాడా అంటే ఆ డ్రెస్ అయితే హగ్గుకు ఎలిజిబిలిటీ ఉంది, చీరకు లేదా, చీర అయితే చులకనగా కనిపిస్తుందా, లేదా వాళ్ళ ఇతర డ్రెస్సులు చులకనగా కనిపిస్తుందా? అసలు స్త్రీ యొక్క వేషధారణని కించపరుస్తున్నాడు. నేనేమంటున్నాను, స్త్రీ కానీ పురుషుడు కానీ అంగంగా ప్రదర్శన చేసే వస్త్రధారణ ఏదైనా కూడా అభ్యంతరకమే. స్త్రీకి పురుషులకి ఇద్దరికి నేను చెప్తాను. అంతవరకు అలా మాట్లాడవచ్చు తప్పు. కానీ చీరలు వస్తే ఇలా గౌరవిస్తాము, డ్రెస్సుల్లో వస్తే మేము ఇట్లా హగ్గులు చేస్తాము, కిస్సులు పెడతామని చెప్పడం ఆయన లేఖితనానికి, అన్మెచ్యూరిటీ తత్వానికి. ఎందుకంటే సుమారు 70 years అనుకుంటా, నాకు 60+ 70 దాకా ఉంటాడు. ఈ 70 ఏళ్ళ జీవితంలో అనుభవించినటువంటి అనుభవ సారాంశం ఇంకా తెలవకపోవడం, ఇక ఆయన వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు పెళ్లిళ్ళ గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు, మనకు అక్కర్లేని విషయం, ఆ లోతుల్లో కూడా వెళ్ళనక్కర్లేదు. సరే, ఈ విధంగా నిన్న జరిగిన రాద్ధాంతం అంతా వారం 10 రోజుల కింద నెలల కొద్దీ జాగినటువంటి ఆ ఎపిసోడ్స్ అన్నీ తెలుసు కూడా మళ్ళీ హగ్గు గురించి నేను చీరల్లో వస్తే నేను హగ్గు చేయను అన్నట్టు ధోరణిలో మాట్లాడడం అయితే నిజంగా సిగ్గుచేటు. దాంతోపాటు యాంకర్ కూడా ఆయన సంబోధిస్తున్న తీరు కానీ అవన్నీ కూడా ఇంకా అంటే మారని మనస్తత్వాలకు సమాజం పట్ల కానీ స్త్రీల పట్ల కానీ మారని ఆలోచన ధోరణి నిదర్శనంగా చూపిస్తూ ఉంది. ఇకనైనా మారాలి. ఎందుకంటే అంగంగా ప్రదర్శనలో ఎదుటి వ్యక్తిని స్త్రీ అయినా పురుషుడైనా ఏ విధంగా టెంప్ట్ చేస్తున్నట్టుగానో లేదా ఇంకొక రకంగా ప్రేరేపిస్తున్నట్టుకుంటే ఖచ్చితంగా ఇద్దరికీ చట్టం సమానంగా ఉంటుంది. అట్లాంటిది కేవలం స్త్రీ దృష్టిని మాట్లాడడం మాత్రం నిజంగా ఆయన అమ్మిచ్చుడికే నిదర్శనం చెప్పాలి. హగ్ డే గురించి కాకుండా కిస్ డే గురించి కూడా కొంచెం మాట్లాడినట్టున్నారు. అదే నేను అనేది, కిస్ డే అన్నాడు, మరి అదే ఎయిడ్స్ డే అంటే ఏం చేస్తాడు, పొగాకు డే అయితే ఏం చేస్తాడు, మరి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా చెప్తానికి చాలా అడగడానికి, ఏ డే అయితే ఆ పని చేయడానికి మరి ఆయన స్టేజీలు ఎక్కుతుంటే ఏమిటి పరిస్థితి? 70 ఏళ్ళ వయసులో కూడా ఆయన ఆ విధంగా మాట్లాడడం, అక్కడ వచ్చిన యాంకర్ కానీ ఆర్టిస్టులు కానీ ఆయనకు మనవరాలతో సమానం, కూతురు కాదు మనవరాలతో సమానం ఏకంగా. వాళ్ళని హగ్గు అంటాడు. మరి ఆ హగ్గుల్లో ఏ వాత్సల్యాన్ని చూపించదలుచుకున్నాడో, ఎలా పెట్టదలుచుకున్నాడో అయితే అంత లోతుల్లో అధ్యయనం చేయడం నాకే సిగ్గుగా ఉంది. ఏదైనా సరే
ఆ కట్టుబాటు తీరులో ఆయన హగ్గు చేస్తాను, కిస్సు చేస్తాను, దాని వ్యత్యాసం చెప్పడం అంటే నిజంగా ఆయన ఎదగని మనస్తత్వానికి, ఎదగని మెదస్సుకు నిదర్శనం అని చెప్పాలి. ఇక్కడ మూవీ ప్రమోషన్లో కదా సార్ పాల్గొంది. మూవీ ప్రమోషన్లో మూవీ గురించి చెప్పుకోవాలి, లేకపోతే మూవీలోని సస్పెన్స్ గురించి చెప్పుకోవాలి. కానీ ఇక్కడ చూస్తే ఆయన జరిగిపోయిన వాదాన్ని మళ్ళా తెర మీదకి తెస్తున్నట్టు, చీరలో ఉంటే మహిళ లేకపోతే మహిళ కాదా సార్, వెస్ట్రన్ వేస్తే మహిళ కాదా? ఖచ్చితంగా నేను అనేది కూడా అదే. నేను అనేది సినిమా ప్రమోషన్ కోసం నీ బాధలు నువ్వు పడు కథను, కానీ ఇతరులను ఇబ్బంది పెట్టేలా, సమాజంలో ఉన్న రుగ్మతలను వెళ్ళదీసేలా, వేలు పెట్టి గెలికేలా, నెల రోజుల కాలే శివాజీ ఇష్యూ జరిగి చాలా రాద్ధాంతం జరిగి ఇష్యూ ఎంత దూరం పోయిందో చూసాం. అక్కడ కూడా శివాజీ గారు కూడా మంచి చెప్పే ప్రయత్నం చేశాడు. ఆయన పదాలను అభ్యంతరం చెప్పొచ్చు, కానీ అంతకు మించి ఈయన మాట్లాడిన తీరు ఉంది. ఇంకా ఆయన శివాజీ గారు ఇంత క్లియర్గా ఏమనలేదు, పాపం ఆ లేడీస్ని కూడా ఏమనలేదు. మనం చీరలో వస్తే గౌరవం పెరుగుతుందేమో, మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకండి, నేను ఏదో భావన, అదొక ప్రాబబిలిటీలో ఒక విధంగా చెప్పాడు. కానీ అంతకన్నా దిగజారి చెప్పినట్టు వాక్యాలు అయితే హీరో నరేట్ చేశాడు. మరి చూద్దాం, ఆయన ఇప్పటికైనా తెలుసుకొని ఏమైనా రిగ్రెట్ అయ్యి దానికి సంజాయిస్తాడా, క్షమాపణలు చెప్తాడో మనం వేచి చూడాలి. కానీ సార్ ఇక్కడ చూస్తే ఈ మధ్యకాలం ఇలాంటి మాటలు కాంట్రవర్సీ చేస్తే మూవీ కూడా హిట్ అవుతుందన్న తరుణంలో అయితే అందరూ అయితే చేస్తున్నారు. మొన్న చూసుకుంటే ఇంకొక మూవీ శివాజీ గారి మూవీ బరాబర్ ప్రేమిస్తా, అదొక మూవీ, మళ్ళీ ఇప్పుడు ఇదొక మూవీ. అంటే ఇది ఒక ప్యాషన్గా మారిపోతుంది అంటారా? వాస్తవానికి బరాబరు ప్రేమిస్తతోటి అర్థమైపోయిన చంపలేసుకున్నారు వాళ్ళు. సింగిల్ డిజిట్ టికెట్స్ ఓపెన్ ఫస్ట్ షోలో సింగిల్ డిజిట్ టికెట్ తెగలేదంటే అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ చీఫ్ పబ్లిసిటీ, వాళ్ళని దిగజార్చిన పబ్లిసిటీ వాళ్ళ సినిమా మీద ఎంత ప్రభావం చూపించిందో ఇది కూడా అలాగే ఉంటుంది. భవిష్యత్తులో వీళ్ళతో సినిమా చేయాలంటే కొత్త ప్రొడ్యూసర్ కానీ కొత్త డైరెక్టర్ కానీ భయపడతారు, ఎందుకంటే వీళ్ళు కాంట్రవర్సీ క్యాండిడేట్స్. మనం ఆల్రెడీ పృథ్వీ లాంటి హీరో ఆర్టిస్ట్ మనం చూసాం. ఇప్పుడు ఆయనకు సినిమాల అవకాశాలు చాలా తగ్గాయి, ఎందుకంటే పొలిటికల్ ఎజెండా అని ఆయన ఆల్రెడీ కాంట్రవర్సీ ఉండే, ఆయనకు అవకాశాలు తగ్గిన రోజుల్లో సరే ఏదో రకంగా తిప్పలు పడితే 4 అవకాశాలు వస్తే దాని స్టేజ్లు కూడా ఖరాబ్ చేసుకున్న కానీ ఆయన నాకు తెలిసినంత వరకు ఏ సినిమాలో కనిపిస్తలేడు. ఆయన అలాగే ఇంకా కాంట్రవర్సీగా మాట్లాడినటువంటి శ్రీకాంత్ అయ్యర్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు ఇచ్చాడు. వాళ్ళ వల్ల సినిమా నిర్మాతకు, సినిమా పరిశ్రమకు, సినిమా డైరెక్టర్లకు ఇబ్బందులు వస్తాయి. ఒక ఆర్టిస్ట్ యొక్క వ్యక్తిగతమైన అన్మెచ్యూరిటీ లేదా వివాదాస్పద వ్యాఖ్యలు కావాలని పోలరైజ్ చేసే విధానం చూస్తే ఖచ్చితంగా నిర్మాతకు నష్టం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు దూరం పెడతారు. ఇప్పుడు బరాబరు చిత్రంతో కూడా చంద్రహాస్ తోటి క్రిటికల్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పుకున్నాడు కూడా ఆయనతో ఈజీగా రావడానికి కష్టంగా ఉంటుంది. ఇలాగే చేస్తే నరేష్ తోటి కూడా రేపు భవిష్యత్తులో ఆర్టిస్ట్కి అవకాశాలు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది ఓన్లీ ప్రమోషన్లోనే ఇలా కాంట్రవర్సీ కాదు సార్, ఇది ట్రీజర్ కూడా కాంట్రవర్సీ అయినట్టు తెలుస్తుంది. అంటే అల్లు అర్జున్ గారి డైలాగ్తో మొదట్లో ఇది కూడా కాంట్రవర్సీ అయినట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు 2 కాంట్రవర్సీలు ఈ మూవీ సొంతం చేసుకుంది కదా, మరి ఇది ప్రజల వరకు వెళ్తుందంటారా, ప్రజల్లో ఆదరిస్తారంటారా? రేపు చూద్దాం ఏమవుతుంది. ఖచ్చితంగా బుమరంగా అవుతుంది. సినిమా బాగుంటే ఇన్ని కథలు పడరు. వాస్తవానికైతే అసలు విషయం ఉంటే ఈ మసాలాలు ఎక్కువ ఏం అయ్యారు, అసలు విషయంలో లేకని ఈ మసాలాలు గార్నిష్లు ఎక్కువ చేస్తున్నారు. బస్ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ విషయం ఏదో బండారం బయటపడిపోతుంది. అవును. సో హే భగవాన్ మూవీ గురించి అయితే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరి స్టోరీ బాగుంటే ప్రజలు కూడా ఆదరిస్తారు, ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నప్పటికీ కూడా. మరి వెయిట్ చేసి చూద్దాం మూవీ రిలీజ్ వరకు, మరి ప్రజలు ఆదరిస్తారా లేదా, మరి కాంట్రవర్సీతో మరిన్ని నేటివిటీని సొంతం చేసుకుంటారా అనేది. థ్యాంక్ యూ సో మచ్.